ఒక్కోసారి మనిషి జీవితంలో అసలైన స్నేహం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఈ కథ ఒక కుక్క మరియు మనిషి మధ్య అద్భుతమైన బంధం గురించి. రామయ్య ఒక సాధారణ రైతు. భార్య చనిపోయింది. పిల్లలు ఊరు వదిలి వెళ్లిపోయారు. అతని జీవితంలో ఒంటరితనం తప్ప ఏమీ లేదు. పొలంలో పని, ఖాళీ ఇల్లు, రామయ్య రోజూ దిగులుతో గడిపేవాడు. ఒక రోజు రామయ్య ఇంటి దగ్గర ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. దాని కళ్ళలో ఒక ఆశ, ఒక నమ్మకం. రామయ్య జాలితో దానికి గంజి పోశాడు. ఆ కుక్క ఆత్రంగా తిన్నది. అతను నవ్వుతూ, నీ పేరు మౌని అని పిలిచాడు. అప్పటినుంచి మౌని రామయ్య చుట్టూ ఆడుకుంటూ, అతని జీవితంలో కొత్త రంగు నింపింది. మౌని రామయ్య జీవితంలో కొత్త కాంతిని తెచ్చింది. ఒంటరితనం కరిగిపోయింది. ఇద్దరూ ఒకరికొకరు స్నేహితులయ్యారు. పొలంలో కలిసి నడిచేవారు. ఇంట్లో కథలు చెప్పుకునేవారు. గ్రామస్తులు చూసి, ఏంటి రామయ్య, ఈ కుక్క నీకు కొత్త జీవం ఇచ్చినట్లుంది అని నవ్వేవారు. రామయ్య సంతోషంగా, మౌని నా కుటుంబం అనేవాడు. కాని జీవితంలో సవాళ్లు రాకుండా ఉంటాయా? ఒక రోజు మౌని అనారోగ్యంతో పడిపోయింది. రామయ్య ఆందోళనతో వెటర్నరీ డాక్టర్ను పిలిచాడు. డాక్టర్ చెప్పాడు, దీనికి ఖరీదైన చికిత్స కావాలి. రామయ్య తన భార్య గుర్తుగా ఉంచుకున్న బంగారు గొలుసు అమ్మి, మౌని చికిత్సకు డబ్బు సమకూర్చాడు. రాత్రంతా మౌని పక్కన కూర్చుని, నీవు నాతో ఉండాలి మౌని అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మౌని కోలుకుంది. రామయ్య జీవితంలో మళ్లీ సంతోషం నిండింది. గ్రామస్తులు ఇద్దరినీ చూసి చప్పట్లు కొట్టారు. ఈ కథ మనకు నేర్పింది ఏమిటంటే, నిజమైన స్నేహం ఎప్పుడూ హృదయాన్ని గెలుస్తుంది. ఒక అమర స్నేహం లాగా.